కృష్ణార్జున యుద్ధంలో 2 డైలాగులు. గయుడు బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మవరం పొందిన తర్వాత అతను ఏ చేసినా అది లోకవిదితం కావాలని ఒక వరం పొందిన మీదట ఆయన గగన విహారం చేస్తుండగా తాంబూలం ఉమ్మితే అది శ్రీకృష్ణుడి చేతిలో సూర్యభగవాను అర్ఘ్యమిస్తున్న సమయంలో శ్రీకృష్ణ భగవాన్ చేతిలో పడి ఎవడి దురాత్ముడో వాడిని చంపేస్తారని ప్రతిజ్ఞ చేస్తే అది దానివల్ల కృష్ణార్జున యుద్ధం వస్తుంది. ఆ గయుణ్ణి రక్షించడానికి అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు. అందుకు వాళ్ళిద్దరికీ యుద్ధం వస్తుంది. ఇది కల్పిత గాథ. అందులో ఆ ఒక పద్యం, ప్రతిజ్ఞ పద్యం చదువుతున్నాను. అరే దురాత్మ, గర్వాంధకార ప్రమత్త హృదయ నిష్కారణ మహత్ పరివాదశీలో ఎవడెవరా నీవు శ్రీమత్ చతురారణ పంచారణ షడారణ సహస్రారణ వజ్రాయుధ చాపాయుధ సిద్ధ సాధ్య యక్ష గరుడ కిన్నర కింపురుష విద్యాధరాధ్యఖిల కేచన సమూహములు తద్రక్షణర్థమై ప్రతిఘటించి నిల్తురుగాక. దైత్యరాజ్ గర్భనిర్భేదక సుదర్శన మహాభిదార్థమై బృందార కేంద్ర సామ్రాజ్య సంరక్షణ ధురంధరమై సవ్యకృషాను శిఖా ప్రతిమానోజ్వల మహాకీలికా శోభితంపై అలరు నిర్వక్ర పరాక్రమ స్ఫురిత చక్రాయుధమున అద్దురాత్మ కృతాత్ముని శాంతమున కాఠింగావించదగాక. ఓ యమునా జలాధిదేవత, ఆ కుటిల స్వభావం అవధేయుడు నెరిగిపోయాని దుష్ట రాక్షస విరాముడు రఘురాముడు రత్నాకురుని బంధించిన చందమురుని ఇప్పుడు బంధించిన సత్వరము తెలియపలుకుము. చలని ధులింకుగాక కొల్ల శైలములేడును గృంకుగాక జ్వలనుడు వేడి విడిచి చల్లదనంబును దాల్చుగాక. ఈ జలజహితుండు పశ్చిమ దిశంజనియించడుగాక. ఇంకా ఆ కలుగయునుత్త భంగమును ఖండన చేసెద చక్రధారల.